గుంటూరు జిల్లా సత్తెనపల్లికి సంబంధించిన ఒక హత్యకి సంబంధించిన ఘటన తీవ్ర స్థాయిలో కలకలం రేపుతూ ఉంది. మరి ఇది ఒక యువకుడు పాలిటెక్నిక్ చదువుతున్న ఒక కుర్రాడు, పెళ్లి కాని పాలిటెక్నిక్ చదువుతున్న ఒక చిన్న కుర్రాడు వాళ్ళ అక్కని అత్తమామలు అలాగే అత్తింటి వారు భర్త హింసిస్తున్నారు. అది మా అక్క తట్టుకోలేకపోతుంది. మా అక్క భరించలేకపోతుంది. మా అక్క కళ్ళలో నేను ఆనందం చూడాలి. ప్రతిరోజు తను ఏడుస్తూ ఉంటే నా వల్ల కావడం లేదు అని జెప్పేసి పాలిటెక్నిక్ చదువుతున్న ఒక యువకుడు భర్తని, అక్క యొక్క భర్తని అంటే బావని, అలాగే వాళ్ళ తల్లిని వెంబడించి మరి నరికి చంపడం జరిగింది. అక్కడ కండిషన్ ఏంటి? ఎందుకు ఈ అబ్బాయి హత్య చేయాల్సి వచ్చింది? కారణాలేంటి అసలు? అంత దారుణంగా, అంత కర్కశంగా పిల్లాడు అంత చిన్న వయసులోని అబ్బాయి మైండ్‌లో అసలు ఎంత డిస్టర్బెన్స్‌గా తయారైంది? ఏం జరిగింది? అనేదైతే మాత్రం ఒక్కసారి మనం చూసుకుందాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూలిపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జంట హత్యలైతే కలకలం రేపాయి. దూలిపల్లి గ్రామానికి చెందిన సాంబశివరావు, నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన సాహితి అనే అమ్మాయితో 2 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వివాహం జరిగి 2 ఏళ్లు గడిచినా వీళ్ళకి పిల్లలు పుట్టలేదని సాహితిని నిత్యం వేధిస్తూ ఉండేవాడు భర్త సాంబశివరావు. దీంతో 6 నెలల క్రిందట సాహితి విడాకులు తీసుకుంది. తనకు అత్తింట్లో జరిగిన అకృత్యాల గురించి తన తల్లితో చెప్పేది కాదు సాహితి. ఆ విషయాలు సాహితి సోదరుడు రోహిత్ కు తెలిసింది. అప్పటి నుంచి పగతో రగిలిపోయాడు. ప్రస్తుతం రోహిత్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. అక్కను, బావ, ఆమె తల్లి తీవ్రంగా హింసిస్తున్నారు అని కక్షను పెంచుకున్నాడు. వారిని ఎలాగైనా చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే తను ఇద్దరు ఫ్రెండ్స్ రవికుమార్, షేక్ జావేద్ ఇస్లాం అనే ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి ఆదివారం మధ్యాహ్నం బావ సాంబశివరావు ఇంటికి వెళ్లాడు రోహిత్. మంచంపై పడుకున్న బావ సాంబశివరావును అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అడ్డొచ్చిన సాంబశివరావు తల్లి కృష్ణకుమారిని కూడా వదలలేదు. ఆమెని కూడా నరికి అక్కడ నుంచి చంపి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సత్తెనపల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనకు పాల్పడిన 3 యువకుల్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాల పాలైన కృష్ణకుమారిని సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆవిడ మృతి చెందింది. నిందితుల్లో రోహిత్ చౌదరి పాలిటెక్నిక్ చదువుతూ ఉన్నాడు. మరో ఇద్దరు రవికుమార్, జావేద్ ఇస్లాంలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నారు. ఈ ఘటనకు పాల్పడిన 3 వ్యక్తులు మైనర్లే కావడం విశేషం. మరి వారి వెంట తెచ్చుకున్న మారణాయుధాలను చూసి పోలీసులే షాక్ అయ్యారు. కేవలం అక్క కళ్ళలో ఆనందం కోసం బావ సాంబశివరావు ఆమె తల్లిని హత్య చేసినట్టు రోహిత్ చౌదరి చెప్పడం మరింత షాక్ కి గురి చేసింది. ఏది ఏమైనా కూడా దేనికైనా ఓ హద్దు ఉంటుంది. అది దాటితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటి ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకోవడం అక్కడి వారందరినీ కూడా కలిచివేసింది. బావ, అత్తమ్మలు వేధించడం తట్టుకోలేకపోయిన ఆమె తమ్ముడు వీరికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని పెద్ద స్కెచ్ ని పక్కాగా ప్లాన్ చేశాడు. బావ, అత్తమ్మను వెంటాడి మరీ చంపడం అక్కడ ఉన్న వారందరినీ కూడా షాక్ కి గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని వీరిని జైలుకు తరలించే ప్రయత్నంలో ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తూ ఉన్నారు. అలాగే అక్కడ ఉన్న బంధువుల్ని కూడా విచారిస్తూ ఉన్నారు. గతంలో ఎటువంటి గొడవలు జరిగాయి, ఏం జరిగింది, ఎందుకు వేధిస్తూ ఉన్నారు అనే విషయాలన్నింటినీ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఏది ఏమైనప్పటికీ కూడా అక్క కోసం ఆ యువకుడు చేసిన హత్య అతడి జీవితాన్నే నాశనం చేసింది.